మనం చూసినట్లయితే ఆ, హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ యొక్క 12వ అధ్యాయం నుంచి మనం చూసుకుంటున్నాం. అయితే ముందు అధ్యాయంలో అంటే 11వ అధ్యాయంలో ఎవరి గురించి రాయబడి ఉంది? ఎవరైనా చెప్తారా? 11వ అధ్యాయంలో దేని విశ్వాస వీరులు. థ్యాంక్స్ అండి. విశ్వాస వీరుల గురించి రాయబడింది కదా. వాళ్ళందరిది రాసిన తర్వాత ఈ యొక్క 12వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ ఏమని రాయబడిందంటే, ఈ యొక్క వచనం, రెండో వచనం చూసుకుందాం మనం. దీంట్లో ఏమనుందంటే, మనము కూడా అని ఉంది. అంటే మనము కూడా పరిగెట్టాలి. మరి మనము పరిగెట్టాలి అని అంటే అసలు ఈ పరిగెట్టడం ఏంటి? ఆ యొక్క ఉమ్, ఉద్దేశం ఏంటి ఆ రాయటంలోన అనేది మనం ఈరోజు కొంతగా ధ్యానించుకుందాము. ప్రభు యొక్క సహాయం కోసం చూసాం కదా, ప్రభు మనల్ని నడిపించేటట్టుగా దేవుడు మనకు సహాయం చేయను గాక. అసలు ఈ రన్ ద రేస్ అంటే ఏంటి? ఈ యొక్క రేస్ ఏంటి? మనం ఎలా పరిగెట్టాలి అన్నదాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే మొదటిగా హెబ్రీ 12 రెండవ వచనంలో చూసుకుందాం. ఇందులో క్లియర్ గా మనకి రాయబడింది ఏంటంటే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసం నాకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము అనుంది. మూడు నేను హైలైట్ చేసి పెట్టానండి. అందులో ఏముందంటే, విడిచిపెట్టవలసింది ఉంది, తర్వాత ఎవరిని చూడాలో రాయబడి ఉంది, తర్వాత ఎట్లా పరిగెట్టాలో కూడా రాయబడి ఉంది. దీని మీద మనం కొంత ఈరోజు ధ్యానించుకుందాం. ఎందుకంటే ఈ యొక్క పరిగెత్తడం అనేది దేని చూపిస్తుందంటే, యాక్టివ్ గా చేసే ప్రక్రియ. అంటే ఇప్పుడు కూర్చున్నాం అనుకోండి, పడుకున్నాం అనుకోండి, అది మనం ప్యాసివ్ గా ఉన్నట్టు, అంటే యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయి చేయట్లేదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనం యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయి చేయవలసిన పని ఉంది అని చెప్తున్నారు. పరిగెట్టాలి అని చెప్తున్నారు. మామూలుగా నడవాలి అని కూడా చెప్పట్లేదు. యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యి చేయాలి. ఇప్పుడు మనం పరుగుల పందెంలో పాల్గొనే వాళ్ళని చూస్తాం కదా, వాళ్ళు ఎంత చురుకుగా ఉంటారు. అట్లా దేవుడు కూడా మనల్ని ఆత్మీయ విషయాల్లో, మన ఆత్మీయ ఈ పరుగులో మనం చురుగ్గా ఉండాలి. దానికోసం మనకి కొన్ని హెచ్చరికలు రాయబడి ఉంది. అయితే పరుగు పందెంలో పాల్గొనే వారు ఎలా ఉంటారు అనే పోలికని దేవుని వాక్యంలో మనం ఈరోజు ధ్యానించి చూసుకుందాం. అయితే ఈ మూడు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని విడిచిపెట్టాలని ఉంది, తర్వాత యేసు ప్రభు వైపు చూడాలని ఉంది, తర్వాత ఓపికతో పరిగెత్తాలని ఉంది. మరి మొదటిగా విడిచిపెట్టాలి. దేన్ని విడిచిపెట్టాలి? మనం ఒక 7 సంగతులు, నిజమైన ఒక ఆ అథ్లీట్ అనుకుందాం, బాగా పరిగెత్తేవారు లేకపోతే ఆట పోటీలో రాణించే ఒక వ్యక్తి ఉండవలసిన లక్షణాలు ఏంటో, అవి ఆత్మీయమైన ఆ పోలికతోటి దేవుని వాక్యం నుంచి ఎట్లా పోల్చబడిందో దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలో ఈరోజు మనం చూసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే లే అసైడ్ ఎవ్రీ బర్డెన్ అని ఉంది కదా. అంటే ప్రతి భారమును విడిచిపెట్టాలి. ఏ భారము? భారం అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? మొట్టమొదట మనం విడిచిపెట్టవలసింది, దేవుని వాక్యంలో మనకు అందరికీ క్లియర్ గా రాయబడి ఉంది, సమస్త జనులకు పిలుపు ఇవ్వబడింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు కదా, పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్, యాత్రికుని ప్రయాణం చదివిన వాళ్ళు ఇదంతా కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. యాత్రికుడు ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు ఆయన వెనకాల పెద్ద భారం ఉంటుంది. అంటే దేవుని వాక్యము ఆయన చదివినప్పుడు ఆయనకి ఏమవుతుందంటే, ఆ నాశనం రాబోతుంది ఈ పట్టణానికి అన్నప్పుడు ఆ పెద్ద భారం మోసుకుంటూ వెళ్తాడు. అది ఎట్లా దొర్లించబడాలని ప్రయాసపడుతూ, అంటే దారి కనుక్కోవడానికి వెళ్తాడు. ఎక్కడి వరకు వెళ్తాడంటే ఆయన ఆ ఆయన గైడ్ చేస్తూ నడిపించిన వాళ్ళు ఆయన ఎక్కడికి పంపిస్తారంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ దగ్గరికి నడిపిస్తారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఇన్విటేషన్ అందరికీ ఇస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా అంటున్నారు. ఇది ఒక వర్గానికి గాని, ఒక కులానికి గాని, ఒక ప్రాంతానికి గాని చెందిన వాళ్ళకి కాదు, కానీ సమస్త జనులకు దేవుడిచ్చే ఓపెన్ ఇన్విటేషన్. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మొదటిగా మనం విడిచిపెట్టవలసింది ఏంటంటే, ఈ పరుగుల పందెంలో లేక విశ్వాస ఆ, యాత్రలో మనం ముందుకు వెళ్ళాలంటే మొట్టమొదటిగా మనం విడిచిపెట్టవలసింది ఏంటంటే పాప భారం. ప్రతి భారం అనుంది, అందులో మొట్టమొదటిగా మనం విడిచిపెట్టవలసింది పాప భారం. అది మన వల్ల కాదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారే మనకి ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తున్నారు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని. చాలా మంది ఏం చేస్తా ఉంటాయంటే, వాళ్ళ సొంత శక్తితోటి, సొంత భక్తితోటి ఆ పాపాన్ని తొలగించుకోవాలని ఈ లోకంలో అనేక విధాలుగా అనేక మంది మతాల్లో చేరి ప్రయాసపడుతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, నా యొద్దకు వస్తే
నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని తమ సొంత రక్షకునిగా అంగీకరించి ఈ యొక్క పాప భారాన్ని విడిచిపెట్టారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఇంకా మీరెవరైనా ఈ యొక్క పాప భారాన్ని ఇంకా మోస్తున్నట్లయితే వెంటనే యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఏమని చెప్తున్నా అంటే విశ్రాంతి కలగజేస్తాను. ఆ భారం ఇంకా మనం మోయక్కర్లేదు. ఎందుకంటే మనకు బదులుగా యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో భారం మనం మోసి మన శిక్ష అంతా భరించి ఆయన మనకి విశ్రాంతిని కలగజేయాలని ఇష్టపడుతున్నారు. తర్వాత సులువుగా చిక్కులు పెట్టు పాపం అంటే ఇప్పుడు చూడండి, ఊర్లలో మనం చేలల్లో వెళ్ళామనుకోండి, అక్కడ ఏమవుతుందంటే కొన్ని చోట్ల తీగలు ఉంటాయి. ఆ కొన్ని పాదులు తీగలు ఉంటాయి కదా. అయితే మనం ఫాస్ట్ గా వెళ్తున్నప్పుడు మన కాలుకి అది చుట్టుకుంది అనుకోండి, ఏమవుతుంది, మనం పరిగెట్టలేం, అది ఆపేస్తుంది, కింద పడిపోతాం. అంటే ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఆత్మీయ జీవితంలో మనకు ముందుకు వెళ్ళలేకుండా అవి మనకి అడ్డంకుల్లాగా ఉంటాయి. ఇప్పుడు దేవుని నమ్ముకున్న తర్వాత కూడా మన జీవితంలో కొన్ని చాలా సులువుగా వచ్చేస్తాయి. చిన్న చిన్న అబద్ధం లాగానే ఉంటుంది, లేకపోతే చిన్న చిన్న మోసాలు, లేకపోతే మాటలు, గాసిప్పే కావచ్చు, ఇలాంటివి ప్రతి దినము మనకి టెంప్టేషన్స్ లాగా వస్తూ ఉంటాయి. ఇవన్నీ మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్లకుండా అడ్డంకుల్లాగా ఉంటాయి. అందుకని ప్రభు ఏమంటున్నారంటే ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి. పాప భారాన్ని ప్రభు దగ్గర వచ్చినప్పుడు ఆయన దొర్లిస్తారు. ప్రతి దినము కూడా మనం సరి చేసుకునే విషయాలు ఉంటాయి. ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపాలేంటో మనం గ్రహించి దేవుని శక్తిని అడిగి వాటిని జయిస్తూ రావాలి. లేకపోతే అవి మన కాళ్ళకు చుట్టుకొని ఆత్మీయ పరుగులో ముందుకు వెళ్ళలేకుండా మనల్ని అడ్డగించేవిగా ఉంటాయి. కాబట్టి మనం ఈ వచనంలో ఏం చూసామంటే ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి. ఇంకొకటి ఉంటదండి, అది విడిచిపెట్టాలి ఖచ్చితంగా. మనం ఇంతకు ముందు నేను ఒక్కసారి బయోగ్రఫీ చెప్పినప్పుడు చెప్పాను, మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. నేను అనుకుంటాను ఆ ఇది ఆడవాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటే సమస్య అని నేను అనుకుంటున్నాను. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే యేసుప్రభు దగ్గర పాపాలు ఒప్పుకున్న తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు క్షమించాడో లేదు అని కొంచెం సందేహపడుతూ ఉంటారు. అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ ఉండదు. అట్లాంటి వాళ్ళ కోసం దేవుని వాక్యం ఎంత క్లియర్ గా చెప్తుందంటే, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములు ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నంట. అంటే అతిక్రమము దాచిపెట్టి వాడు వరదిలాడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి వాడు కనికరం పొందునని సామెతల్లో రాయబడింది. కాబట్టి దేవుని దగ్గరకు ఒకసారి వచ్చి మనము ఒప్పుకుంటే అది దేవుడే మర్చిపోతాడంట, ఇంకా మనం ఎందుకు మోయాలి. కాబట్టి మన హృదయంలో ఏదైనా నేరారోపణ చేసే మనస్సాక్షి ఉంటే, ఒకవేళ హెబ్రీ 9:14 తర్వాత టైం చూసుకొని మీరు చదవండి. అక్కడ మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసే దేవుని రక్తం ఉంది అని అక్కడ రాయబడింది. అంతేకాకుండా యెషయా 43:2లో కూడా ఏమని రాయబడింది అంటే, నీ పాపములను జ్ఞాపకము చేసి కొనను అని దేవుడు చెప్తాడు. అంటే ఒక్కసారి ఆయన క్షమిస్తే దాన్ని మర్చిపోతాడంట, సముద్ర అగాధంలో పడేస్తాడంట. పడమటికి తూర్పు ఎంత దూరమో అంతగా దూరం చేస్తాడంట. పడమర తూర్పు ఎప్పుడు కలుసుకోవండి. కాబట్టి అది ఎంత దూరం అని ఎవరు చెప్పలేరు. కాబట్టి అంతగా దేవుడు మర్చిపోయి దయగలిగి క్షమిస్తానని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ కొంతమంది ఒప్పుకొని కూడా దేవుడు మర్చిపోయాడా లేదా అనుకుంటే, వాళ్ళకి దేవుని వాక్యం నుంచి చూపిస్తుంది ఏంటంటే సత్యము, ఒకసారి మీరు పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటే విడిచిపెడితే దాన్ని దేవుడు ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోనని చెప్తున్నారు. ఇంకా ఇంకొక సమస్య ఉంది, చాలా మందికి ఉండే సమస్య, ముఖ్యంగా నేను అనుకోవడం ప్రతి ఒక్కరికి కొంత భాగం ఉంటుంది, అయితే ఆడవాళ్ళకి ఎక్కువేమో అనుకుంటున్నాను. ఇంతకు ముందు ఒక బయోగ్రఫీ చెప్పినప్పుడు కూడా నేను ఇది గుర్తు చేసినట్టు గుర్తు. ఆ చింత, వరీస్, ఇవి కూడా ఏం చేస్తాయంటే మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్లకుండా మన ఆత్మీయ పరుగుని ఆపేస్తూ ఉంటాయి అన్నమాట. దేని గురించి చింతిస్తున్నాము? దేవుడు అంటున్నాడు 1 పేతురు 5:7లో, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అంటున్నాడు కదా. అంతేకాకుండా ఇంకొక వచనంలో కూడా ఉంది, దేని గురించి చింత పడకుడి అని ఉంది. మరి అది మనకి ఆజ్ఞ లాగుంది కదా, నేను లాస్ట్ టైం షేర్ చేశాను. మరి దేవుడు దేని గురించి చింత పడద్దు అంటే మనం చింత పడితే ఏంటన్నట్టు, దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్టు. కాబట్టి ఒక భక్తుడు ఎవరో చెప్పారు ఏంటంటే, వరి ఈ సిన్. అయితే అందరికీ వస్తది వరి అనేది, కామన్ థింగ్. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీకు వరీస్ అవన్నీ ఉంటాయి కాబట్టి మీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నారు. నేను ఇంతకు ముందు కూడా ఈ ఎగ్జాంపుల్ మీకు చెప్పినట్టు గుర్తండి. ఏంటంటే పూర్వకాలం అయితే ఇంకా ట్రైన్ లో వెళ్ళాలంటే బోళ్ళంత సామాన్ వేసుకుని వెళ్ళేవాళ్ళు, నెత్తి మీద భుజాల మీద అంతా మోసుకుంటూ వెళ్ళేవాళ్ళు. అయితే ట్రైన్ ఎక్కి కూర్చున్నాక సీటు దొరికింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం, వెంటనే ఆ సామాన్ అంతా దించి కింద పెడతాం కదా. అయితే ట్రైన్ ఎక్కాక కూడా స్థలం ఉండి కూడా
మన నెత్తి మీద భారం మోస్తుంటే చూసే వాళ్ళకి మనం ఎలా అనిపిస్తాం చెప్పండి? హాస్యాస్పదంగా ఉంటది కదా! ఎంత వివేకులు వీళ్ళు అని అనిపిస్తది. అట్లాగే మన దేవుడు ఏమంటున్నాడంటే, మీ చింత యావత్తు నా మీద వేయండి. అంటే మనల్ని దేవుడు మోస్తున్నాడు, నమ్ముకున్న ప్రతి బిడ్డని. మళ్ళీ మనము ఆయన మీద భారం వేయమంటే వద్దు అని మనమే మోస్తే అది ఎంత అవివేకమో మనం ఒకసారి ఆలోచించాలి కదా! అయితే దేవుడేమంటున్నాడంటే, నీ చింత యావత్తు నా మీద వేయండి. ఎవ్వరు కూడా ఈ లోకంలో మన చింతలు, మన బాధలు తీసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, దయగలవాడు, కరుణగలవాడు. మనము సంతోషంగా ఉండాలని, నెమ్మదితోటి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు గనుక మీ చింత యావత్తు నా మీద వేయండి అని ప్రభు చెప్తున్నాడు. అంతేకాదు ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే కీర్తనలు 68:19లో ఏమనుందంటే, ప్రభు స్తుతి నందును గాక అనుదినము ఆయన మా భారం భరిస్తున్నాడంట. ఓన్లీ సండే కాదు, మండే కాదు, అనుదినము. సో ప్రతి దినము మనకు చింతలు వస్తాయి. ఏం చేయాలి? చింత యావత్తు కాన్షియస్ గా ప్రభు మీద వేయాలి. నేనైతే ఏం చేస్తానంటే, ఒక్కొక్కసారి కొన్ని విషయాలు బాగా వరి అయినప్పుడు దేవుడు మాట్లాడుతూ వస్తాడు. ఎందుకంత చింతిస్తున్నావు అన్నప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఆ చింత పోయే వరకు మాటి మాటికి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తూ వస్తాను. అట్లా మాటి మాటికి వెళ్ళినప్పుడు దేవుడు మెల్లిగా ఆ భారాన్ని మన మీద నుంచి తీసేస్తాడు. మనం అది ఇంకా మోయని అవసరం లేదు అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి ప్రతి భారాన్ని విడిచిపెట్టాలని మనం చూసుకున్నాం. తర్వాత ముందుకు వెళ్ళిపోదామండి. 7 పాయింట్స్ ఉన్నాయి. త్వరలో నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. రెండవది ఏంటంటే, ఈ ఆట పోటీల్లో ఆడే వాళ్ళందరూ ఎట్లా ఉంటారంటే, చాలా మితంగా ఉంటారు. చాలా విషయాలు బ్యాలెన్స్డ్ గా ఉంటారు. వాళ్ళ ఆహారం కూడా ఎక్కువ తీసుకోరు. చాలా బ్యాలెన్స్డ్ గా తింటారు. తర్వాత వాళ్ళు అన్ని అలవాట్లలో కూడా మితంగా ఉంటారు. తర్వాత వాళ్ళు ప్రతి పనిని కూడా వాళ్ళకి ఆలోచించే చేస్తారు. అంటే వాళ్ళకి నష్టం కలిగించేది ఏది కూడా వాళ్ళు చేయరనమాట. అంటే ఆ, వాళ్ళ పందెంలో వెళ్ళాలనుకోండి, వాళ్ళకి కొన్ని కొన్ని విడిచిపెట్టవలసినవి ఉంటాయి. అందరిలాగా వాళ్ళు ఉండలేరు. కొన్ని విడిచిపెడితేనే వాళ్ళు చక్కగా ఉంటారు. ఇప్పుడు చూడండి, మీరు మామూలుగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈ పరుగు పందెంలో పరిగెట్టే వాళ్ళు పెద్ద పెద్ద బ్యాక్ ప్యాక్స్ వేసుకొని వెళ్ళరు కదా, చాలా లైట్ గా వెళ్తారు. కాబట్టి దేవుడు భారాన్ని విడిచిపెట్టమంటున్నాడు. అలవాట్లలో కూడా మితంగా ఉండాలి. ఎందుకంటే ఈ వాక్యం చూసినట్లయితే మనకి 1 కొరింథీ 9:25లో ఏమనుందంటే, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా నుండును. మరి వాళ్ళు ఎందుకు మితంగా ఉంటున్నారంటే, క్షయమగు కిరీటం పొందటానికి వాళ్ళు మితంగా ఉన్నారు. మనమైతే మనకి దేవుడు ప్రామిస్ చేసింది ఏంటంటే, అక్షయమగు కిరీటాన్ని పొందుటకు మనం మితంగా ఉన్నాం. ఇదివరకు ఒలింపిక్స్ గేమ్స్ లో ఆ రాణించిన వాళ్ళకి ఏం చేసేవాళ్ళంట అంటే, ఆలివ్ రీత్ అంటే ఆకు కిరీటం లాంటిది, ఇట్లా రీత్ లాగా ఉంటది అనమాట, అది ఇచ్చేవాళ్ళు. ఆకు కిరీటం ఎంతకాలం ఉంటదండి? క్షయం అయిపోతుంది, తొందరగా పాడైపోతుంది. అయినా దాని ఎంత గొప్ప ఆనర్ లాగా భావించి దానికోసం సంవత్సరాలు సంవత్సరాలు ప్రయాసపడిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అక్కడ గెలుచుకుంటే ఒక కిరీటం గెలుచుకుంటే అది పెద్ద ఆనర్ లాగా. అయితే దేవుడు మనకి ప్రామిస్ చేసింది అక్షయం అయిపోయేవి కాదు, కానీ అక్షయమైన ఆ యొక్క కిరీటాన్ని దేవుడు మన కోసం ప్రామిస్ చేస్తున్నారు. తన కోసం బాగా పరిగెడితే దేవుడు మనకి అక్షయమైన కిరీటాన్ని, అంటే పాడైపోనిది, వాడబారంది ప్రభు మనకి ఇవ్వాలనుకుంటున్నారు. ఈ లోకంలో ఉన్న ఏ వస్తువైనా వాడిపోతుంది. కొన్ని రోజులు వాడిన తర్వాత ఎప్పుడు కూడా అవి కొత్తగా ఉండవు. అయితే ప్రభు ఇచ్చేవి అక్షయమైనవి, వాడబారిని మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నారు. దానికోసం దేవుడు ఏమంటున్నారంటే మితంగా ఉండాలి. ఈ లోకంలో క్షయమైపోయే వాటి కోసమే వాళ్ళు ఎంత బ్యాలెన్స్డ్ గా, వాళ్ళ ఆహారం విషయంలో, అన్ని అలవాటు విషయంలో అంత మితంగా ఉంటే, దేవుడు మనకి అక్షయమైనది ప్రామిస్ చేస్తున్నప్పుడు మనం ఎన్ని విషయాల్లో మితంగా ఉండాలి? అన్ని విషయాలు అంటే మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఏ ఏ విషయాలలో మనం మితంగా లేవని. నేను నా ఎగ్జాంపులే చెప్తాను. ఒక సంవత్సరం నేను న్యూ ఇయర్ లో దేవుని ప్రార్థిస్తూ వచ్చాను. ఏంటంటే, ప్రభా, నేను ఈ సంవత్సరంలో ఏ విషయంలో సరి చేసుకొని నీకు ఇష్టమైన విధానంలో జీవించాలి అని ప్రభువుని అడుగుతూ వచ్చాను. అడుగుతూ వచ్చినప్పుడు ప్రభు నాకు ఒక విషయం, ఎందుకో ఒక ఫ్రేజ్ గుర్తు చేస్తా వచ్చారు. వాచ్ యువర్ వర్డ్స్. అంటే నీ మాటల విషయమై జాగ్రత్తగా ఉండమని. అంతకు ముందు చాలా ఎక్కువగా మాట్లాడేదాన్ని నేను. అయితే దేవుడు ఆ మాట చెప్పిన తర్వాత, నాకు చిన్నగా ఉన్నప్పుడు తిమోతి అంకుల్ ఒకసారి మా మందిరానికి వచ్చినప్పుడు స్పెషల్ మీటింగ్స్ లో అనుకుంటా మాటల గురించి చెప్పారు. 3 సెంటెన్స్ చెప్పారు. అది వెంటనే గుర్తొచ్చింది నాకు. ఏంటంటే, ఆ నీ మాటలో ప్రేమ గాని దయ గాని ఉన్నదా? నీవు మాట్లాడే మాట నిజమా అబద్ధమా? నీవు మాట్లాడే మాట అవసరమా అనవసరమా? ఈ 3 ప్రశ్నలు వేసుకుంటే మనం మాట్లాడే మాటలు చాలా మాటలు తగ్గిపోతాయని చెప్పారు.
నేను ఆలోచిస్తే నిజమే అనిపించింది. దేవుడు నాకు అది గుర్తు చేస్తా వచ్చారు. నిజమే కదా! నేను వ్యర్థమైన మాటలు మాట్లాడడం ప్రభువుకి ఇష్టం లేదు. అంటే నేను మాట్లాడే విషయాల్లో మోడరేట్ గా లేను. ఎక్కువగా మాట్లాడుతున్నానన్న విషయం గ్రహించిన తర్వాత ప్రభు సహాయంతోటి మరి దేవుడు కొంత నాకు సహాయం చేస్తూ వచ్చారు. కాబట్టి మనం ఏదైతే తగ్గించుకోలేకపోతున్నామో మన అలవాట్లలో, దేంట్లో అయితే మితంగా లేమో దాని విషయంలో ప్రభు సహాయంతోటి మనం మితంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అంతేకాదు అన్ని విషయాలు అంటే నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. అది మాటలే కావచ్చు, ఆహారం కూడా. సామెతల్లో ఒక విషయం ఉంటదండి. మీ తిండిపోతే అయితే ఆ గొంతుకి కత్తి పెట్టుకో అంటే ఆ యొక్క తిండి విషయంలో మనం మితంగా లేకపోతే అది మన శరీరానికి మంచిది కాదు, మన ఆత్మీయ జీవితానికి కూడా మంచిది కాదు. సో అట్లాంటివి దేవుడు ఏది తగ్గించుకోమంటున్నాడో, దేంట్లో మోడరేట్ గా ఉండమంటున్నాడో అది మనం గ్రహించాలి. మోడరేట్ అంటే ఏంటంటే బ్యాలెన్స్డ్ గా ఉండడం. ఇప్పుడు ఉప్పు ఉందనుకోండి, ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. కూరలో అస్సలు లేకపోతే సప్పగా ఉంటది. ఎక్కువేస్తే ఉప్పగా ఉంటది. అది కష్టమే, ఇది కష్టమే. కానీ సరిపడా వేస్తే ఎంత రుచిగా ఉంటది కదా! అట్లాగే మన కాన్వర్జేషన్స్ కూడా ఉప్పు వేసినట్టు రుచికరంగా కృపాసహితంగా ఉండాలి. అసలు మాట్లాడకుండా ఉండాలని కాదు గానీ, ఎంత అవసరమో అవసరమైనంత వరకు మాట్లాడాలి. తర్వాత మన ఫ్రెండ్‌షిప్స్ గురించి. కొంతమందికి ఫ్రెండ్‌షిప్సే లోకంలాగుంటది. ఫ్రెండ్స్ తోటి మాట్లాడడమే గంటలు గంటలు మాట్లాడినా సరిపోదు. ఆ విషయంలో కూడా మనము ధ్యానించుకోవాలి. ఎక్కడ మన సమయం వృధా అవుతుంది, దేవునితో గడిపే సమయం. మరి ముందుకు పరిగెట్టకుండా మన ఆత్మీయ జీవితానికి ఏది నష్టం కలిగిస్తుంది. కొంతమందికి డబ్బుల విషయంలో, ఈ విషయంలో కూడా ప్రభు ఒకసారి నన్ను గద్దిస్తా వచ్చారు. కాబట్టి దేనికోసం మనం ఎక్స్ట్రా స్పెండ్ చేస్తున్నాం, ఈ విషయంలో కూడా ప్రభు మనతో మాట్లాడిన కొద్దీ మనం సరి చేసుకోవడం మంచిది. ఒకవేళ గ్యాడ్జెట్స్ తోటి ఎక్కువ సమయం గడుపుతున్నామా, మోడరేట్ గా లేకుండా, మితంగా లేకుండా, అవసరమైనంత వరకు వాడటం అవసరమే, కానీ అమితంగా చేయడం మంచిది కాదు. దీనికి తగ్గట్టు కూడా అనేక బైబిల్ వర్సెస్ కూడా ఉన్నాయి. మనం సామెతలు చదివినప్పుడు కూడా చాలా విషయాల్లో ఎక్కడ కంట్రోల్డ్ గా ఉండాలో, మరి మాటల విషయంలో కూడా చాలా వచనాలు ఉన్నాయి. ఆ, మితంగా మాట్లాడితే అది తెలివి కలిగిన వారుగా ఉంటారని, జ్ఞానులుగా ఎంచబడతారని రకరకాల రాయబడింది. కాబట్టి మనం ఒకసారి మనల్ని పరీక్షించుకోవాలి. ఎక్కడ మితంగా లేమో మనం ఆలోచించుకొని ఆ విషయంలో సరి చేసుకుని ముందుకు సాగితే మనము మన ఆత్మీయ పరుగులో బాగా పరిగెట్టే వాళ్ళుగా ఉంటాం. తర్వాత మూడవది, అపవిత్రపరచుకొనకూడదు. చూడండి, ఇప్పుడు ఈ ఆటలు ఆడే వాళ్ళకి మీరు గమనించినట్లయితే వాళ్ళకి చాలా క్లీన్ హ్యాబిట్స్ ఉంటాయి. అంటే అన్‌క్లీన్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే వాళ్ళ ఆట పోటీల్లో రాణించలేరు. అవి వాళ్ళ శరీరానికి నష్టం కలిగించేవి వాళ్ళు ముట్టుకోరు. చాలా విషయాలు వాళ్ళు టచ్ చేయరు. ఎందుకంటే వాటికి దూరంగా ఉంటారు. వాళ్ళ శరీరాన్ని వాళ్ళు కాపాడుకుంటేనే వారి ఆట పోటీల్లో బాగా ముందుకెళ్ళగలరు. మరి మనం ఆత్మీయ జీవితంలో పరిగెట్టాలనంటే మన ఆత్మ మన ఆత్మీయంగా కల్మషము అంటకుండా మన వాక్యం ఒకసారి మీరు ధ్యానించుకుంటే మీకు అర్థమవుతుంది. శరీర కార్యములు అని ఉంది. ఆ శరీర కార్యముల గురించి ఒక పెద్ద లిస్ట్ ఉందన్నమాట. ఆ శరీర కార్యములు మనం చాలా దూరంగా ఉండాలి. తర్వాత నాకు ఈ విషయంలో దానియేలు గుర్తొస్తాడు. అసలు ఎంత చక్కగా ఆయన శత్రు రాజ్యంలో ఉన్నాడు. రాజు యొక్క అధికారం కింద ఉన్నాడు. కానీ ఆయన ఎంత చక్కని తీర్మానం తీసుకున్నాడంటే తన్ను తాను రాజు భుజించి భోజనము పానం చే ద్రాక్షారసం పుచ్చుకొని తన్ను తాను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి, అంటే హృదయంలో గట్టి తీర్మానం చేసుకున్నాడు, నన్ను నేను అపవిత్రం చేసుకోనని. మరి యవనస్తులుగా ఉంటున్నాం, మనం పెద్దవాళ్ళుగా కూడా ఉంటున్నాం. మనం ఈ లోకంలోకి వెళ్ళినప్పుడు అపవిత్ర పరిచేవి చాలా మనకి కనిపిస్తాయి. దానివల్ల మనకి మాటల్లో, చూపుల్లో మరి అపవిత్రత వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి ఈ లోకంలో. అయితే దానియేలులాగా మనం కూడా తీర్మానం చేసుకోవాలి. నా నా చూపులు ఎలా ఉన్నాయి, నేను వేటిని చూస్తున్నాను, వేటిని చదువుతున్నాను, తర్వాత నేను ఏ మాటలు వింటున్నాను, వీటన్నిటి విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉండకపోతే మన హృదయంలోకి అపవిత్రత వచ్చేస్తుంది. అది కళ్ళ ద్వారానే కావచ్చు, చెవుల ద్వారానే కావచ్చు, పనుల ద్వారానే కావచ్చు, శరీర కార్యముల ద్వారానే కావచ్చు. కాబట్టి మనల్ని మనం అపవిత్రపరచుకొనకూడదు. అపవిత్రపరచుకుంటే ఆత్మీయ జీవితంలో ఏ మాత్రం ముందుకి పరిగెట్టలేము. అలాగే మరి ఒకవేళ మన జీవితానికి అపవిత్రత వచ్చేసింది, అప్పుడు కూడా దేవుడు మనల్ని కరుణగలవాడు గనుక మనకి ఏమని చెప్తున్నాడంటే ఆయన దగ్గరికి వచ్చి మరి తన పశ్చాత్తాపంతోటి ప్రభా నేను ఇక్కడ అపవిత్రపరచబడ్డాను అని యథార్థంగా ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే, మన పాపంలో మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త మన పాపాలన్నీ కూడా క్షమించి మనకి సమస్త దుర్నీతి అంటే ఎవ్రీ సిన్ నుంచి, కొంతమందికి డౌట్ ఈ పాపాన్ని దేవుడు క్షమిస్తాడు, ఈ పాపాన్ని క్షమిస్తాడా లేదా, అస్సలు అనుమానమే లేదు. నువ్వు నిజంగా పశ్చాత్తాపడి
యథార్థంగా ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే సమస్త దుర్నీతి నుండి ప్రభు మనల్ని పవిత్రులంగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన మనస్సాక్షి ఏ విషయంలో నేరారోపణ చేస్తుందో అది ప్రభు దగ్గరికి వచ్చి మనం సమ్మతి పరుచుకుంటే ఆ యొక్క అన్‌క్లీన్‌నెస్ నుంచి, శరీర కార్యాలు చాలా ఉన్నాయండి. ఆ రకరకాల అపవిత్రతలు ఉన్నాయి. కాబట్టి ఆ లిస్ట్ మనం చదువుకొని వాటన్నిటి నుంచి కూడా మనము దూరంగా ఉండాలి. ఎక్కడైతే తప్పిపోయామో వెంటనే దేవుని సన్నిధిలో సరి చేసుకొని అవి విడిచిపెట్టి మనం ముందుకెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. 3 విషయాలు చూసాం కదా మనం. మొదటిగా ప్రతి భారమును విడిచిపెట్టాలి. రెండవదిగా అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. మూడవది మనల్ని మనము అపవిత్రపరచుకొనకూడదు. తర్వాత మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఆశ్చర్యంగా ఉంటది కదా. యాకోబు పత్రిక 1:22 చదివితే బాగుంటది. ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి అమ్మా. 1 మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. అంటే వినొద్దు అన్న, వినాలి. కానీ వినటం సరిపోదు. విన్నది దాని ప్రకారం మనం ప్రవర్తించే వారంగా ఉండాలని. మన ఆత్మీయ జీవితానికి దేవుని వాక్యము ఒక స్పిరిచువల్ డైట్ లాగా, మనకి ఆహారం లాగా. మనకి ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకోవాలంటే 1 పేతురు 2వ అధ్యాయము, ఇందులో ఒక పార్ట్ మాత్రమే నేను మీకు చదివి వినిపిస్తానండి. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయంలో ఎదుగుటకు ఆ పాలను అపేక్షించుడి. ఇక్కడ కొత్తగా జన్మించిన శిశువులకు ఏం ఆహారం పెడతామండి మనం? కొత్తగా జన్మించిన శిశువులు పాలు. పాలు, కేవలం పాలు సరిపోతాయి కదా వాళ్ళకి, ఇంకా ఏది అవసరం లేదు. వాళ్ళకి హోల్ ఫుడ్ అంటే మిల్క్. అలా కొత్తగా జన్మించిన శిశువులకి పాలు ఎట్లా సరిపోతాయో మన ఆత్మీయ జీవితానికి దేవుని వాక్యం సరిపోతుందండి. కాబట్టి మనం ఆత్మీయంగా ఎదగాలంటే అక్కడికి ఇక్కడికి వెళ్ళి అవి ఇవి నేర్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకొని దాని ప్రకారం మనం నడుచుకుంటే మనకి కావలసిన పోషణ అందుతుంది. ఇక్కడ మనము ఈ యొక్క వాక్యాన్ని ఆహారంతో లేక మనం పోషణ కింద చూసుకుంటున్నాం కదండి. అయితే ఇలాగా తినడం ఎంత అవసరమో దాని ప్రకారం ప్రవర్తించే వారై ఉండాలి అని ఉన్నారు. అంటే ఎక్సర్సైజ్ చేయాలి. ఏదైతే మనం వింటూ వచ్చామో అది మన ఆచరణలో పెట్టాలి. లేకపోతే దాని వల్ల ప్రయోజనం ఉండదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. చాలా బలిష్టమైన ఆహారం లేక చాలా న్యూట్రిషియస్ ఫుడ్ మమ్మీ పెడుతుంది. రోజు తింటున్నాం పండుకుంటున్నాం, తింటున్నాం పండుకుంటున్నాం, తింటున్నాం పండుకుంటున్నాం. దానివల్ల మన శరీరానికి ఏమన్నా మంచి జరుగుతుందా? ఒకసారి ఆలోచించండి. జరగదు కదా. ఎందుకంటే ఒబేసిటీ వస్తుంది చెప్పాలంటే. అంటే మనం ఏదైతే తింటున్నామో అది మన శరీరానికి దానికి తగినంత ఎక్సర్సైజ్ కూడా చేయాలి. అలాగే మనం స్పిరిచువల్ ఫుడ్ ఆహారం ముఖ్యమే. ఆహారం తీసుకోకపోతే మనం ఏ పని చేయలేం కదా. మన బాడీకి స్ట్రెంగ్త్ రాదు, ఎనర్జీ రాదు. ఆహారం తినడం ఎంత ముఖ్యమో దాన్ని ఎక్సర్సైజ్ చేయడం కూడా అంతే ముఖ్యం. అయితే మనకి ఇది అంత ఈజీ కాదు. నిజంగా చెప్పాలంటే దేవుడు కొన్ని సరి చేసుకోమని చెప్పినప్పుడు అంత ఈజీగా మనం సరి చేసుకోలేం. కాకపోతే దేవుడు ఏం చేస్తాడంటే తండ్రి తను ప్రేమించిన పిల్లల్ని గద్దించి శిక్షిస్తాడు. అది చెప్పాలంటే శిక్ష కంటే శిక్షణ అనొచ్చు. అంటే డిసిప్లిన్ చేస్తాడు ప్రభు. ఎందుకంటే ప్రేమ గలవాడు కనుక మనం తప్పిపోకూడదని, మనం నష్టపోకూడదని దేవుడు కొన్ని మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు. హెబ్రీ 12:11 అక్కడ మనకు రాయబడినట్టుగా ప్రస్తుతమందు సమస్త శిక్ష, ఇక్కడ ఒక దగ్గర ఇంగ్లీష్ వర్షన్ లో ఏమన్నా డిసిప్లిన్ అన్నది దుఃఖకరంగా కనబడిన గాని సంతోషకరంగా కనబడదు. నిజంగా చెప్పాలంటే ఈ ఆటల పోటీలో ఆడే వాళ్ళు ఏం చేస్తారంటే చాలా ఉదయాన్నే తెల్లవారుజామున లేసి చలి అని చూసుకోరు, ఏ వెదర్ అని చూసుకోరు, చాలా రన్నింగ్ చేస్తారు, చాలా కష్టపడతా ఉంటారు. ఎందుకు అంత డిసిప్లిన్ అంటే వాళ్ళు రేపు పొద్దున సరిగా వాళ్ళు ఆడాలి, సరిగా పరిగెట్టాలి అని అంటే ఆ యొక్క డిసిప్లిన్ వాళ్ళకి అవసరం. ఆ టైంలో వాళ్ళకి అది కష్టంగానే అనిపిస్తుంది. కానీ ఆ డిసిప్లిన్ లో వాళ్ళు ఉండి తర్వాత వాళ్ళు పరిగెట్టి ప్రైజ్ గెలుచుకున్నప్పుడు అది ఎంత గొప్ప ఫలితం లాగా ఉంటది కదా. అట్లాగే ఇప్పుడు కూడా ఆ సమస్త శిక్ష లేక దేవుడు ఆ డిసిప్లిన్ మనకి ఏదైతే ఇస్తున్నాడో అది అంత సంతోషకరంగా మనకు అనిపించదు. ఒక్కోసారి అబ్బా ఏంటి ఇంత కష్టం వచ్చింది, ఇంత బాధ వచ్చింది అని మనకు అనిపిస్తుంది. అయితే
దేవుడు ఏమంటున్నాడంటే దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును. ఈ రోజు మనం ఏదైతే కష్టం గుండా వెళ్తున్నామో, డిసిప్లిన్ గుండా వెళ్తున్నామో, దేవుడు ఏ పరిస్థితులు గుండా అయితే మనం తీసుకొని వెళ్తున్నాడో అది మన మేలుకే. అది మనకి మంచి ఫలితము ఒకరోజు ఇవ్వబోతుంది. ఎందుకంటే ఆ రోమా 8:38లో మనకు అందరికి తెలుసు కదండి. ఆ ఒకసారి చదువుదాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను అది ఉన్నవి కదమ్మా, అయినను రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమించు వారికి, అక్కడ దేవుడు ప్రేమించు వారికి అని రాయబడలేదు, దేవుని ప్రేమించు వారికి అని ఉంది. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? కనబడని దేవుణ్ణి మనం ఎట్లా ప్రేమిస్తున్నాం? ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనడమే. అంటే దేవుడు ఏది చెప్తే మనం అది విన్నాం అనుకోండి, అప్పుడు మనం దేవుని చిత్త ప్రకారం చేసిన వాళ్ళమైతాం, ఆయనను ప్రేమించిన వాళ్ళమైతాం. వాళ్ళకి ఏమవుతుందంట, సమస్తము అంటే ఆ సమస్తంలో ఆల్ థింగ్స్ అని ఉంది ఇంగ్లీష్ లో. ఆల్ థింగ్స్ లో గుడ్ థింగ్స్ ఉంటాయి, బ్యాడ్ థింగ్స్ ఉంటాయి. బట్ ఎవ్రీథింగ్ విల్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్. అంటే అంతముకి ఏమవుతుందంటే మంచి ఫలితం వస్తుంది. అది మనం యోసేపు జీవితం మనం ఇప్పుడు వెళ్ళి చూసుకోం, కానీ ఆయన చూస్తే మొదట అన్ని కష్టాలే అనుభవించినట్టు ఉంటది. ఎందుకు ఇంత నీతిగా బతుకుతుంటే ఈయనకి ఇన్ని కష్టాలు అని మనకే అనిపిస్తుంది, ఆయనకు అనిపించుండదా? అయితే ఒకరోజు దేవుడు ఏం చేయాలనుకున్నాడు ఆయన్ని? ఆ యొక్క రా ప్రిన్స్ లాగా, అధికారి లాగా చేయాలనుకున్నాడు. పిట్టుకెళ్ళాడు, ప్రిజన్ కి వెళ్ళాడు, తర్వాత ప్యాలెస్ లో ఆయన ప్రిన్స్ అవుతూ వచ్చాడు. కాబట్టి మనకు కూడా దేవుడు అనుమతించిన ఈ శిక్షణ, డిసిప్లిన్ మనకి మన మేలు కోసమే అని మనం గ్రహించాలి. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆహారం పుచ్చుకుంటే ఎంత అవసరమో ఎక్సర్సైజ్ కూడా అంతే అవసరం. కాబట్టి బాగా వినడం చాలా మంచిదే, మీటింగ్స్ కి అటెండ్ అవ్వడము, మనకి ఆసక్తితో వినడం ఎంత అవసరమో అది ఆచరణలో పెట్టడం కూడా అంతే అవసరం అని చూసుకున్నాం. ఇంకా ముందుకు వెళ్ళిపోదామండి. తర్వాత ఈ యొక్క ఆ, 2 తిమోతి 2:5 నేనే చదివి వినిపిస్తాను. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటం దొరకదు. అంటే ఆ ప్రతి ఆటలో రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ మనం ఫాలో అవ్వాలి. మరి మనకి దేవుని వాక్యంలో ఏమి ఏమి చేయాలి, ఏమి చేయకూడదని దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు కదా. కాబట్టి మనం ఈ ఆత్మీయ జీవితంలో ముందుకెళ్లేటప్పుడు దేవుడు ఏ రూల్ అయితే పెట్టాడు, అంటే ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో దాని ప్రకారం ఖచ్చితంగా మనం నడుచుకోవాలి. ఒకవేళ మనం అట్లా నడుచుకోలేదనుకోండి, మనకి కిరీటం దొరకదు. అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్తాను అంటే అక్కడ వీలు కాదు. కాబట్టి ఇక్కడ హెబ్రీ 13:21 నేను మొత్తం చదవట్లేదు, టైం లేదు కాబట్టి, తన దృష్టికి అనుకూలమైనది తన చిత్త ప్రకారము చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆయన మనకి సహాయం చేస్తాడు, మనం సిద్ధపరుస్తాడు కూడా. నాకు ఒక విషయం గుర్తొస్తుంది, ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు షైనీ అబ్రహాం అని ఒక అథ్లీట్ ఉండేది. తర్వాత విల్సన్ అని ఆయన పెళ్లి చేసుకుని షైనీ విల్సన్ అని కూడా పాత వాళ్ళందరికీ తెలిసి ఉండొచ్చు. ఆవిడ పిటి ఉష పరుగుల రాణి అనే ఆమెతో పాటు ఈమె కూడా ఆ టైంలో ఆడింది. చాలా చక్కగా ఆడేది. ఒక ఆటలో చాలా చక్కగా పరిగెట్టింది. ఆ మొదటే వచ్చినట్టుంది, కానీ ప్రైజ్ రాలేదు. ఎందుకు అనంటే ఆ ఆమె రాంగ్ ట్రాక్ లో పరిగెట్టింది. పరిగెట్టడం బాగానే పరిగెట్టింది, కానీ రాంగ్ ట్రాక్ లో పరిగెట్టింది. దానివల్ల ఏమైంది, ఆమె ఆమె యొక్క బహుమానాన్ని కోల్పోవలసి వచ్చింది. కాబట్టి నేను బాగున్నాను, ఆత్మీయ జీవితంలో చాలా బాగా పరిగెడుతున్నాను అంటే సరిపోదు, కానీ నియమ ప్రకారం పరిగెట్టాలి. అంటే ఏంటంటే నీ విషయంలో దేవుని చిత్తం ఏంటో నువ్వు గ్రహించుకోవాలి. నీ విషయంలో దేవుడు ఏం చెయ్యమంటున్నాడో ఆ దేవుని వాక్యం ద్వారా నువ్వు తెలుసుకొని అర్థం చేసుకొని దాని ప్రకారం పరిగెట్టకపోతే, నీ ఇష్టానుసారంగా వెళ్తే నీకు బహుమానం దక్కదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి వేరే వాళ్ళు చేసేది బాగా అనిపిస్తుంది. అంటే వేరే వాళ్ళు పరిచయం చేసినప్పుడు అబ్బా వీళ్ళ పరిచయం చాలా ఘనంగా ఉంది, నేను కూడా ఇదే చేయాలని అనుకుంటా. కానీ అది వాళ్ళ విషయంలో దేవుని చిత్తం అయితే నీ విషయంలో దేవుని చిత్తం వేరేది కావచ్చు. కాబట్టి నువ్వేం చేయాలంటే దేవుని దగ్గరే ఫైండ్ అవుట్ చేయాలి. అది నీ ట్రాక్. రన్నింగ్ రేస్ అప్పుడు ట్రాక్ లో వెళ్తారు, ఎవరి ట్రాక్ లో వాళ్ళు వెళ్ళాలి, అప్పుడే ప్రైజ్ వస్తుంది. కాబట్టి దేవుడు నీకు ఏదైతే ఉద్దేశించాడో ఆ ట్రాక్ లో నువ్వు పరిగెడితేనే నువ్వు ఒక రోజు ప్రైజ్ అందుకుంటావు. లేకపోతే నువ్వు పరిగెట్టింది కూడా వృధా అయిపోతుంది. ఎంత బాగా పరిగెట్టా నువ్వు అనుకోవచ్చు, కానీ బహుమానం పొందవు. కాబట్టి నీ విషయంలో దేవుని చిత్తం ఏదో గ్రహించుకొని దాని ప్రకారం చేయాలి. నేను ఇంతకు ముందు చెప్పాను అనుకుంటా మీకు,
నేను చాలా ఆ, పిల్లలు పుట్టాక కొంచెం పెద్దగా అయిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే మరి ప్రతి వస్తువుకి కూడా ఒక పర్పస్ ఉంటది. మనం డబ్బులు ఇచ్చి కొనుక్కున్నామంటే ప్రతి వస్తువుకి ఒక పర్పస్ ఉంటది కదండి. ఫ్యాన్ ఉందనుకోండి గాలి కోసం, మిక్సీ ఉందనుకోండి గ్రైండ్ చేయడానికి. మరి దేవుడు నన్ను వెల ఇచ్చి కొనుక్కున్నాడు కదా, మరి నా విషయంలో కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది కదా, ఏంటి అది కనుక్కోవాలని చెప్పి నేను ఆలోచన దేవుడు ఇచ్చాడు అనమాట. తర్వాత నేను ప్రార్థిస్తూ వచ్చాను. ఆవిడ ప్రార్థిస్తూ వస్తే ఆ ఎందుకో దేవుడు తలంపించిన కొద్దీ ఆ, యోహాను సువార్త 21 days ప్రేయర్ చేశాను. ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుతూ వచ్చాను. లాస్ట్ కి వచ్చేసరికి 21st chapter లో నాకు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అనమాట. ఏంటంటే నా గొర్రె పిల్లలను కాయము, నువ్వు నన్ను ప్రేమిస్తే గొర్రె పిల్లలను కాయమని పేతురుతో చెప్తాడు. ఏంటి గొర్రె పిల్లలు అంటున్నాడు ప్రభు, మరి పిల్లల పరిచర్యనా ఏంటి అని నేను కొంచెం ఆలోచిస్తా వచ్చాను. అంతకు ముందు ఏం చేసేదాన్ని అంటే, పిల్లల పరిచర్య అంటే నేనేమనుకునేదానంటే మన చర్చెస్ లో హెబ్రోన్ సహవాసంలో అయితే సెకండ్ మెసేజ్ అప్పుడు పిల్లల్ని తీసుకొని సండే స్కూల్కి వెళ్తారు కదా, అప్పుడు సెకండ్ మెసేజ్ మిస్ అవుతారు వాళ్ళు ఎప్పుడైతే సండే స్కూల్ ఉంటుందో. సో నేను అనుకునేదాన్ని కదా, అక్కడికి వెళ్ళి పిల్లల్ని కంట్రోల్ చేసుకుంటే ఇక్కడ వాక్యం పోగొట్టుకునే కంటే కింద వాక్యం వినొచ్చు కదా అని అనుకునేదాన్ని. అంటే ఎందుకంటే నేను చిన్న పిల్లల పరిచర్యని ఒక భారం లాగా చూశాను. అయితే ప్రభు ఎప్పుడైతే ఈ వాక్యం చూపిస్తూ వచ్చాడో, నేను కొన్ని రోజుల్లోనే, అంతకుముందు 2-3 సార్లు మా యొక్క సేవకురాలు మా సండే స్కూల్ తీసుకుంటావా అంటే నేను చాలా వంకలు చెప్పేదాన్ని. ఏంటంటే మా పిల్లలు చిన్నోళ్ళు, వాళ్ళు అల్లరి చేస్తారు అక్క నేను వస్తే అదని చెప్పి తీసుకునేదాన్ని కాదు. అయితే అమ్మ వాళ్ళు అప్పుడు ఖమ్మంలో సేవ చేస్తున్నారు డాడీ అక్కడ. సో అక్కడ వాళ్ళు ఒక సిఎఫ్ వాళ్ళది ఒక ట్రైనింగ్ పెడుతున్నారు. ట్రైనింగ్ పెడుతుంటే అసలు మేము ముందు ప్లాన్ చేసుకోలేదు. ఏదో హాలిడే కలిసి వచ్చింది, మీరు కూడా రాకూడదా అని అన్నారు. సరే అని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నేను ఇంతకు ముందు ఎగ్జాంపుల్ కూడా చూపించాను, ఇప్పుడు నా దగ్గర తెచ్చుకోలేదు కానీ 3 different size of candle, చిన్న క్యాండిల్, మిడిల్ సైజ్, పెద్ద క్యాండిల్ చూపించారు ఆయన. చూపించి ఈ 3 candles లో చిన్న పిల్లలు ఎవరు అని అడిగారు. మామూలుగా మనం ఆలోచించి చిన్న క్యాండిల్ చిన్న పిల్లలు అనుకుంటాం కదా. అయితే ఆయన ఏమని చెప్పారంటే పెద్ద క్యాండిల్ చిన్న పిల్లలు, ఎందుకంటే వీళ్ళు వెలిగించబడితే ఎక్కువ కాలం వెలుగుతారు, ఎక్కువ మందిని వెలిగించగలుగుతారు. అబ్బా, ఇంత గొప్ప పరిచర్య, చిన్నపిల్లల పరిచర్య నేను ఎంత చిన్న చూపు చూశానని తర్వాత నేను దేవుని క్షమాపణ అడిగాను. తర్వాత నేను అనుకున్నాను, ప్రవ్వా నువ్వు నన్ను ఈ పరిచర్యకి పిలిచి ఉంటే నేను తప్పకుండా చేస్తానని. అప్పటి నుంచి దేవుడు నా హృదయాన్ని ఎంత మార్చాడంటే ఆ ఆ, నేను వచ్చిన మళ్ళీ కొన్ని రోజులకి అక్క మళ్ళీ సండే స్కూల్ తీసుకుంటావా అని అడిగింది. నేనైతే అడగను, ఒకవేళ ఈసారి అడిగితే నేను తీసుకుంటానని ప్రభు దగ్గర మాట ఇచ్చాను. కాబట్టి అప్పటి నుంచి నేను దేవుని దగ్గర అడిగినప్పటి నుంచి, దేవుని చిత్తాన్ని గ్రహించుకున్నప్పటి నుంచి నాకు దేవుడు ఎంత సహాయం చేశాడంటే ఈ పిల్లల్ని చూస్తే నిజంగా న్యూ లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండేదన్నమాట. అంతకుముందు భారం అనుకున్నది నాకు ఇష్టమైతూ వచ్చింది. తర్వాత నేను అనుకున్నని ప్రదేశాలకి దేవుడు నన్ను తీసుకెళ్తూ వచ్చాడు. అసలు నాకు మాట్లాడడం అంటేనే భయం. నేను ఇంకా అది కూడా చెప్పాను ఇంతకు ముందు, టైం లేదు కాబట్టి. కానీ ప్రభువు తన పరిచర్యకి పిలిచినప్పుడు దేవుడు నమ్మదగిన వాడు గనుక మనకి సామర్థ్యం ఇస్తాడు. కాబట్టి మన విషయంలో దేవుని చిత్తం ఏంటో మనం గ్రహించుకోవాలి. అది నా విషయంలో దేవుని చిత్తం నేను దేవుని దగ్గర అడిగాను, తెలుసుకున్నాను. మీ విషయంలో మీరు దేవుని చిత్తం ఏదో గ్రహించుకుంటే ప్రభు మీకు కూడా చూపిస్తాడు. తర్వాత వేరే వాళ్ళ పరిచర్య గురించి చూసి వాళ్ళు బాగా చేస్తున్నారని వాళ్ళ ట్రాక్ లో మనం వెళ్ళకూడదు. అది బాగుంది వాళ్ళందరూ మెచ్చుకుంటున్నారని కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే దట్ విల్ బి రాంగ్ ట్రాక్ ఫర్ యూ. దేవుడు నీ ఉద్దేశంలో, నీ విషయంలో దేవుడు ఏం చిత్తం పెట్టారో అది గ్రహించుకొని మనం ముందుకెళ్ళాలి. తర్వాత ముందుకెళ్ళిపోదామండి. కీపింగ్ గోల్ ఇన్ వ్యూ. ఈ పరిగెట్టే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అటు ఇటు పరిగెట్టలేరు. వాళ్ళకి ఒక గోల్ ఉంటది. ఆ గోల్ చూసుకుంటూ ఆ గోల్ వైపే పరిగెట్టాలి. నా ఇష్టం వచ్చినట్టు నా ట్రాక్ లో నేను వెళ్ళిపోతాను, రోడ్డు పక్కలకి వెళ్ళి పరిగెడతాను, నేను బాగా పరిగెడతాను అంటే కుదరదు. కాబట్టి మన గోల్ ఏంటి, అది నీ విషయంలో దేవుని చిత్తం ఏంటి నువ్వు గ్రహించుకున్నప్పుడు ఆ గోల్ ఏంటో నువ్వు తెలుసుకుంటావు. అందుకనే అపోస్తలుడైన పౌలు 1 Corinthians 9:26 ఏమంటున్నారంటే, గురి చూడని వాని వలె నేను పరిగెట్టు వాడను కాను అంటున్నాడు. అంటే గురి చూడకుండా ఇష్టం వచ్చినట్టు అటు ఇటు పోవట్లేదు, నాకు గురి ఏంటో నాకు తెలుసు అంటున్నాడు. అంతేకాకుండా ఏమంటున్నాడు అంటే, దేవుని ఉన్నత పిలుపు నాకు కలుగు బహుమానం పొందవల్లని గురి యొద్దకే పరిగెడుతున్నాడు. అంటే గురిని చూస్తూ వెళ్తున్నాడు, గురి యొద్దకే పరిగెడుతున్నారు. మరి అపోస్తలుడైన పౌలు జీవితంలో దేవుని చిత్తం ఏంటో మనం చూద్దామా. అది చాలా క్లియర్ గా ఉందండి. నాకు ఆ వచనం చదివినప్పుడు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, అపోస్తల కార్యములు 20:24లో నేను ఆ పాట చదివి మీకోసం హైలైట్ చేసి పెట్టాను. అయితే దేవుని కృపా సువార్తను గుర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును. అంటే ఆయన పరుగు ఏంటి, దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇవ్వటం. ఎక్కడెక్కడ సాక్ష్యం ఇచ్చాడండి, రాజుల ముందు భయం లేకుండా సాక్ష్యం ఇచ్చాడు ఆయన.
సో ఆయన గోల్ చాలా క్లియర్ గా ఆయనకు తెలిసిపోయింది. దేవుడు ఆయనకి ఇచ్చిన గోల్ ఏంటంటే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇవ్వాలి. తర్వాత ఆయన పరిచర్య ఎక్కడి నుంచి పొందుకున్నాడో చూడండి, అదే వచనంలో యేసు వలన పొందిన పరిచర్య. అంటే దేవుని వలన ఆయన పొందుకున్నాడు, దాన్ని మర్చిపోకుండా చేశాడు. తర్వాత దానికోసం అంటే ఆయన ఏం చేశాడంట, ఆ పరుగుని తుదముట్టించాలని నా ప్రాణం నాకు ఎంత మాత్రం ప్రియమైందిగా ఎంచుకోవట్లేదు. అంటే ఏమంటున్నాడు, నా ప్రాణం కంటే దేవుడు నాకు అప్పచెప్పిన పని చేయడమే నాకు ముఖ్యం. చూసారా, దేవుడు ఆయనకి ఎంత క్లియర్ గా బయలుపరిచింది. ఆయన క్లియర్ గా ఆయన గోల్ ఆయనకు బాగా తెలిసిపోయింది. కాబట్టి ఆయన 2 తిమోతి 4:7-8 వచనాలు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఆయన ఎండుకు వచ్చేసరికి మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. కాబట్టి మనము కూడా మన విషయంలో దేవుని చిత్తం మీద గ్రహించుకొని దాన్ని చూస్తూ, ఆ గురిని చూస్తూ ఆ గురి యొద్దకు పరిగెడితే ఒక రోజు మనం కూడా అపోస్తలుడైన పౌలు వల్ల చెప్పగలుగుతాం. ఏమనంటే, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను. నేను కూడా చాలా సార్లు అనుకుంటాను, ప్రభా నేను ఈ లోకం విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు ఒక్కసారి నన్ను బలా నమ్మకమైన మంచి దాసరాలు అంటే నాకు చాలు ప్రభా, నా జీవితానికి సార్థకం అది. లేకపోతే ఎందుకు నేను బ్రతికి వేస్ట్ కదా. కాబట్టి నీ చిత్తాన్ని నేను గ్రహించుకొని దాని ప్రకారం చేయడానికి సహాయం చేయమని నేను ప్రార్థిస్తా ఉంటాను. ఎందుకంటే మనం అట్లాంటి ఆశ కలిగి ఉండాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం నడుస్తేనే మనం కూడా ధైర్యంగా చెప్పగలుగుతాం, నేను మంచి పోరాటము పోరాడానని. లాస్ట్ లో ఇది చూసుకుందామండి. ఈ యొక్క వచనంలోనే మనము ఇందాక ఫస్ట్ చదువుకున్నాము, హెబ్రీ 12:2-3 వచనాలు. అదంతా చదవం, టైం లేదు కాబట్టి. అయితే మనము ఫస్ట్ లో కూడా చూసాం, ఏసు వైపు చూడాలని. మళ్ళీ ఫస్ట్ వర్స్ లో కూడా మనం 3 హైలైట్ చేసిన దాంట్లో ఏమన్నామంటే ఓపికతో పరిగెట్టాలని చూస్తున్నాం. అయితే ఈ ఓపిక ఎట్లా వస్తది? ఇప్పుడు ఫస్ట్ లో బాగానే పరిగెడతాం, సగం దూరం పరిగెట్టిన తర్వాత చాలా సార్లు ఏమవుతుందో అలసిపోతాం. మనం అలసిపోతాం, పరిస్థితులను చూసి కృంగిపోతాము, లేకపోతే నిరాశకు గురి అవుతా ఉంటాము. ఇప్పుడు ఏలియా చూడండి, ఎంత గొప్పగా ఛాలెంజ్ చేశాడు. వెళ్ళి యెహోవా దేవుడా లేకపోతే వేరే దేవతలు ఉన్నారా అని అందరి ముందు ఛాలెంజ్ చేశాడు. ధైర్యంగా నించున్నాడు, చక్కగా ఆ ప్రార్థన చేశాడు, దేవుని మహిమ పరిచాడు. అయితే ఆ యొక్క యజబేలు ఒక వర్తమానం పంపించేసరికి కృంగిపోయి బద్రి వృక్షం కిందకి వెళ్ళి కూర్చున్నాడు. అంటే నా పొరుగు ఇక్కడికి అయిపోయింది ప్రవ్వా, ఇంకా చాలు అని అంటూ వచ్చాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. మనం ఏమనుకుంటామంటే ఇంక ఏం పోతాంలే ఈ పరిస్థితిని బట్టి. ఒకవేళ వేరే వాళ్ళ ద్వారా నిరాశ రావచ్చు, లేకపోతే పరిస్థితుల వల్ల నిరాశ రావచ్చు. కొన్నిసార్లు మనుషులు కృంగదీస్తారు, కొన్నిసార్లు పరిస్థితులు కూడా కృంగదీస్తాయి, సాతాను కూడా కృంగదీస్తాడు. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఒకసారి పాల్ సుధాకర్ అంకుల్ గారు వాక్యం చెప్తూ, పాల్ సుధాకర్ అంకులే అనుకుంటాను, ఆయన చెప్తూ ఏమన్నారంటే, సైటన్ ఒకసారి వెపన్స్ అన్ని డిస్ప్లే చేసిందంట. ఒక 5 నిమిషాలు ఎక్కువ అవుతుందేమోనండి, దయచేసి నన్ను మన్నించండి. చెప్పాలనుకున్నా చెప్పలేకపోతాను, లేకపోతే. అక్క చెప్పండి, పర్లేదు ఓకే, పర్లేదు చెప్పండి. థ్యాంక్ యూ సిస్టర్. ఆయన వెపన్స్ అన్ని డిస్ప్లే చేస్తా ఉన్నాడంట. చూడు, ఈ వెపన్ అంటే ఈ యొక్క ఆయుధం ప్రయోగిస్తే ఇంత బలార్జులు పడిపోతారు, ఈ ఆయుధం ప్రయోగిస్తే వీళ్ళు పడిపోతారని అన్ని ప్రదర్శిస్తూ వచ్చాడంట. ఆఖరికి అన్ని అయిపోయిన తర్వాత ఒక ఆయుధం దగ్గరికి వచ్చేసరికి, ఏ దానికి పడకపోతే నేను ఇది ప్రయోగిస్తే ఆల్మోస్ట్ ఆల్ పడిపోతారంట. ఇంతకీ అదేంటంటే డిస్కరేజ్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్ అంట. కాబట్టి మనం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి మనం బాగా పరిగెడుతున్నామని అనుకుంటాం, అయితే పరిస్థితులు వచ్చినప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే బయట నుంచి కూడా కాదు, సంఘంలో వాళ్ళు కూడా మనల్ని నిరాశకు గురి చేస్తారు. అంటే అది మనం గమనించాల్సింది ఏంటంటే సాతాను ప్రయోగించే ఆ యొక్క పన్నాగమని గ్రహించాలి. ఒక్కోసారి మన సొంత వాళ్లే, మనల్ని ప్రేమించిన వాళ్లే మనల్ని డిసప్పాయింట్ చేస్తారు. అప్పుడు పరిస్థితులు ఒక్కోసారి మనం చాలా బాగా దేవుని కోసం ప్రయాసపడి ముందుకెళ్తుంటే అన్ని ఆపోజిట్ గా జరుగుతూ ఉంటాయి. ఏంటి నాకే ఇంత శ్రమ రావాలి, నేను ఇంత నమ్మకంగా పరిచర్య చేస్తున్నాను అని అనిపిస్తది. మరి అపోస్తులైన పేతుర్ని మనం గుర్తు చేసుకుంటే, యేసు ప్రభువారు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆయన ఎంత చక్కగా అన్నాడు, ప్రభా నీవే అయితే నేను కూడా నడుస్తాను. మనం అనుకుంటాం చాలా ఎమోషనల్ గా వెళ్ళాడని, కానీ నేను అనుకుంటాను చాలా ధైర్యంగా వెళ్ళాడు, చాలా విశ్వాసంతో వెళ్ళాడు. ఎందుకంటే నీళ్ల మీద అడుగు పెడితే మునిగిపోతారన్నది మానవ సహజమైన జ్ఞానం అది. కానీ ఆయన ఎంత ధైర్యంగా, ఎంత ఫెయిత్ తోటి వెళ్ళాడండి. ప్రభా నువ్వే అయితే నేను కూడా నీళ్ళ మీద వస్తానంటే రమ్మన్నాడు ప్రభు. వెళ్తూ ఉంటే ఆయన చక్కగా నడిచాడు. అయితే గాలిని చూసి భయపడి మునిగిపోసాగి, అంటే పరిస్థితులు చూశాడు, వాతావరణం చూశాడు, దాన్ని చూసేసరికి మునిగిపోయాడు. అయితే అక్కడితో ఆయన జీవితం ఎండ్ అయిపోలేదండి. దేవుడు కరుణగలవాడు గనుక ఏం చేశాడంటే, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావని
లేపాడు. మన జీవితంలో కూడా మరి ఏలియాను కూడా దేవుడు విడిచిపెట్టలేదు కదా, బద్రి వృక్షం కింద ఉంటే ఆయనకి రెస్ట్ ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, బలపరిచిన తర్వాత నీ శక్తికి మించిన ప్రయాణం ముందుందన్నాడు. పేతురు కూడా అక్కడ మునిగిపోలేదు, పేతుర్ని ఆయన చేయి పట్టుకొని లేపాడు, ప్రవ్వా రక్షించు అన్నాడు. మనం కూడా ఒకవేళ అలసిపోయినట్టుగా ఉన్నట్లయితే, నిరాశలో ఉన్నట్లయితే, ఎక్కడైనా పరుగు పందెంలో ఆగిపోయి ఇంకా జాలే అని అనుకుంటున్నట్లయితే దయచేసి ఆగిపోవద్దండి. ఎందుకంటే ఎండ్ వరకు వెళ్తేనే మనకి బహుమానం ఉంటది. మరి దేవుడు కూడా ఆశతో చూస్తున్నాడు మనం బాగా పరిగెట్టాలని. శత్రువు తెచ్చే పన్నాగాలకి మనం గురైపోయి లోనైపోయి దేవుని మనం డిసప్పాయింట్ చేయకూడదు కదా. పేతురు ఎప్పుడైతే లేసాడో తర్వాత ఆయన బలమైన పరిచర్య చేశాడు కదా. ఎంత చక్కగా ఎంత మందిని ఒక్క దినాన 3,000 మంది, మనం సువార్త చెప్తే ఎంతమంది నమ్ముకుంటారో మనకే తెలుసు కదా. అయితే ఆయన లైఫ్ ఎట్లా టర్న్ అయిందని చెప్పడానికి చెప్తున్నాను. కాబట్టి మనం కూడా ఎక్కడైనా ఆగిపోయి ఉంటే, పరిస్థితుల వల్ల గాని, ఇతరుల వల్ల గాని, సొంత వారి వల్ల గాని నిరాశకు గురై ఉంటే, లేకపోతే మనలో మనకి ఒక్కోసారి ఏమవుతుందంటే మనలో మనకు కూడా కృంగుదల వచ్చేస్తుంది. మనం అనుకున్నవి నెరవేరకపోతే, లేకపోతే దేవుని వాగ్దానం ఆలస్యమైనట్టు అనిపిస్తే దయచేసి ఆగిపోవద్దండి. మరి మనం ఎట్లా ధైర్యం తెచ్చుకోవాలంటే అక్కడ క్లియర్ గా ఉంది ఆ వచనంలో ఏంటంటే యేసు వైపు చూస్తూ. యేసు వైపు చూస్తే ఎందుకు ధైర్యం వస్తుంది అంటే, యేసు ప్రభు వారంట తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టాడు. ఎంత అవమానం దేవుడు మన కోసం భరించాల్సి వచ్చింది. అసలు మనం ఏమన్నా యోగ్యులమా? శత్రువులంగా ఉన్నప్పుడు, దుర్మార్గులంగా ఉన్నప్పుడు, పాపులంగా ఉన్నప్పుడు మన కోసం వచ్చి ఆయన శిక్ష అనుభవించుకుంటా భయంకరమైన మాటలు, ఆయన సొంత సృష్టి చేత అవమానం పొందలేదా? అయితే ఆయన ఎందుకు అవమానం సహించాడంటే ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అంట. అంటే ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం ఎవరు? నువ్వు నేనే. అంటే నువ్వు లేని పరలోకం ఆయనకు వద్దు అని ఆయన ఏం చేశాడు, వీళ్ళందరూ ఒకరోజు నాతో పాటు ఉండాలి అని అంటే నేను వీళ్ళందరి కోసం నేను మరణించాలి, చనిపోయి తిరిగి లేవాలని ప్రభువు ఎండ్యూర్ చేశాడు. నేను స్టేట్స్కి వెళ్ళినప్పుడు మా చెల్లి వాళ్ళ బాబుని ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ ఏంటి ఎండ్యూరెన్స్ ట్రైనింగ్, చిన్నోడు వాడు తీసుకెళ్తున్నారంటే రేపు పొద్దున ఆట పోటీలలో గెలవాలి అని అంటే, వాళ్ళ ఆటల్లో చక్కగా ఆడాలంటే ఇప్పటి నుంచి ట్రైన్ చేస్తారనమాట. అంటే బాగా పరిగెట్టేటట్టు, ముందుకెళ్ళేటట్టు రకరకాల ఈవెంట్స్ ఉంటాయి అనమాట. అంటే భవిష్యత్తు ఆ ఆ, భవిష్యత్తు ఆట పోటీల గురించి ఇప్పటి నుంచి వాళ్ళకి ఎండ్యూరెన్స్, తట్టుకునే ఆ యొక్క ట్రైనింగ్ ఇస్తారంట. సో మనకి ఎట్లాగ ఎండ్యూరెన్స్ వస్తుంది, ఎట్లా ఓపిక వస్తుంది అంటే, మన ప్రియమైన ప్రభు మన కోసం ఆయన సహించిన ఎంత అవమానం భరించాడండి. ఉమ్మేయబడ్డాడు, అసలు ఆ ఎంట్రుకలు పెరిగివేయబడ్డాడు. నువ్వు దేవుని కుమారుడవైతే రా అని అన్నారు. అన్ని దేవుడు నీ కోసం నా కోసం భరించాడు, నువ్వు లేని పరలోకం ఆయనకు వద్దని కదా. మరి ఆ ప్రభు ఒకవేళ మనకు కొన్ని పరిస్థితులు అనుమతిస్తే ఆయన కోసం మనం కూడా మరి ఆయనను చూసి ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్ళాలి. కాబట్టి మనం అలసట పడకయు విసుకకై ఉన్నట్లు ఆయన ఓర్చుకున్న తిరస్కారం అంత వ్యతిరేకంగా, పాపాత్ముల తనకి వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్న ఆయనను తలంచుకోండి. అంటే ఆయనను మనం తలంచుకుంటే అప్పుడు మనకి ఎండ్యూరెన్స్ వస్తుంది, ఓపిక వస్తుంది. అప్పుడు ముందుకు పరిగెట్టడానికి ప్రభు సహాయం చేస్తాడు. ఒక్కసారి ఈ పాయింట్స్ అన్ని చూసుకుందాము. లే అసైడ్ ఎవ్రీ బర్డెన్ అంటే ప్రతి భారంని విడిచిపెట్టాలని చూసుకున్నాం. అన్ని విషయాలలో మితంగా ఉండాలని చూసుకున్నాం. తర్వాత కీప్ యువర్ సెల్ఫ్ క్లీన్, అపవిత్రమైన వాటిని ముట్టకూడదు. మనకి ఆత్మీయ జీవితానికి నష్టం కలిగించే ఏ చెడు అలవాట్ల నుంచి మనము దూరం కావాలి. తర్వాత తగినంత ఆత్మీయ ఆహారం తీసుకోవాలి, చదువుకోవాలి, వినాలి ముఖ్యమే, కానీ దాని ప్రకారం ప్రవర్తించాలి. లేకపోతే మనల్ని మనం మోసపుచ్చుకున్న వాళ్ళం అవుతామని దేవుని వాక్యంలో రాయబడింది. తర్వాత ఫాలో ద రూల్స్, దేవుని వాక్యం ఏమి చెప్తుందో ఉన్నది ఉన్నట్టుగా పాటించాలి. తర్వాత ఎప్పుడు కూడా గురిని చూస్తూ వెళ్ళాలి. అంటే దేవుని చిత్తాన్ని గ్రహించుకున్నాక దాని వైపే వెళ్ళాలి, వేరే వైపు వెళ్ళకూడదు. నేను చెప్పాను కదండి, మన ట్రాక్ కాని దాంట్లో పరిగెట్టకూడదు. చాలా మంది డిసప్పాయింట్ అయిపోతా ఉంటారు. నాకు ఆ పరిచర్య ఇవ్వలేదు, నాకు ఈ పరిచర్య ఇవ్వలేదు, నేను ఆ పరిచర్య ఇస్తే బాగా చేసేదాన్ని. ఒకప్పుడు నేను కూడా అనుకునేదాన్ని. అయితే దేవుడు నాకు ఏం చెప్పాడంటే, నేను ద్వారం తెరిస్తే ఏ మనిషి మూయలేడు. ఒకవేళ నేను ద్వారం తెరవలేదంటే అది నీ కోసం ఉన్న ద్వారం కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా పరిచర్యలో మనం పాల్గొనాలని ఆశ ఉన్నప్పుడు దేవుడు ద్వారం తెరవలేదు అనుకోండి, అది ఆయన మన కొరకు ఉద్దేశించిన పరిచర్య కాదు. దేవుడు ద్వారం తెరిస్తే మనుషులు ఎవరు ఆపలేరు. కాబట్టి దేవుడు తెరిచిన ద్వారంలో వెళ్తే మనకు క్షేమము, ఇతరుల క్షేమము, అది ఆశీర్వాదకరం. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని గ్రహించుకొని గురిని చూస్తూ గురి వద్దకు పరిగెట్టాలి. తర్వాత ఎండ్యూరెన్స్ అవసరం, అలసిపోవద్దు. సగం దూరం బాగా పరిగెట్టి అక్కడ ఆగిపోతే ఏం లాభం అండి? లాస్ట్ వరకు వెళ్తామా? మనం ప్రైజ్ తెచ్చుకోలేం కదా. లాస్ట్ వరకు వెళ్ళాలంటే మనకు ఓర్పు, ఓపిక, సహనము, ఎండ్యూరెన్స్ ఎండ్యూరెన్స్ కావాలి.
కాబట్టి మనము యేసు వైపు చూస్తేనే మనకి ఓర్పు వస్తుంది, ఆయనను చూస్తేనే మనకి ఆ యొక్క ఎండ్యూరెన్స్ వస్తుంది, ఓపిక వస్తుంది అని తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ అపోస్తులైన పౌలు చెప్పినట్టుగా ఆయన ఏమంటున్నారంటే వెనక ఉన్నవి మర్చి ఇప్పుడు వరకు ఎట్లా జీవించామన్నది వదిలేసేయండి. ఒకవేళ సరిగా పరిగెట్టలేదా పర్వాలేదు, దేవుడు ఏం చేస్తున్నాడంటే ముందున్న దానికోసం వేగిరపడాలి అని చెప్తున్నారు. సో ఎక్కడైనా పడిపోయామా, ఎక్కడైనా మన కాళ్ళకి చిక్కులు పెట్టుకునే పాపాలు అడ్డం వచ్చాయా, అవన్నీ విడిచిపెట్టేసి దేవుని చిత్తాన్ని గ్రహించుకొని ఇప్పటి నుంచైనా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే కార్యారంభము కంటే కార్యాంతం మేలు అనుంది. కాబట్టి నువ్వు ఎట్లా స్టార్ట్ చేసావన్న దానికంటే ఎట్లా ముందుకు వెళ్ళావన్నదే ముఖ్యం కదా. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒకవేళ మనల్ని రన్నింగ్ రేస్ పార్టిసిపేట్ చేస్తున్న మమ్మీ డాడీ రమ్మనో ఆ, అక్క రమ్మనో మనల్ని తీసుకెళ్లారు. మనం అక్కడ కూర్చున్నప్పుడు ఏమనుకుంటాం, మా మా వాళ్ళు, మా కొడుకు, మా కూతురు బాగా పరిగెట్టాలి, ప్రైజ్ గెలుచుకోవాలనుకుంటాం కదా. పరమ తండ్రి కూడా పైనుంచి చూస్తున్నాడు. అందుకని మనకి విశ్వాస వీరుల పట్టిక 11 హెబ్రీ పత్రికలో ఇచ్చిన తర్వాత మనము కూడా పరిగెట్టాలని దేవుడు చెప్తున్నాడు. అంటే వాళ్ళు ఎట్లా పరిగెట్టారో చూడండి, ఆ ఎగ్జాంపుల్ చూడండి. ఎన్నో బయోగ్రఫీస్ కూడా మనం వింటున్నాం, మిషనరీస్ చూస్తున్నాం, మన ఎదుట ఉంచిన సేవకులు, మన ఎదుట ఉండి వెళ్ళిపోయిన మంచి జాడలు, అడుగు జాడలు పెట్టిన సేవకులను చూసాం, భక్సింగ్ అంకుల్ని చూసాం, వీళ్ళందరినీ చూసాం. వాళ్ళందరూ ఏం చేశారు, బాగా పరిగెట్టారు, బహుమానం అందుకున్నారు. దేవుడు ఆశ ఏంటంటే నువ్వు నేను కూడా బాగా పరిగెట్టాలి, మనం బహుమానం పొందాలని. అదే మన పిల్లలు పరిగెడుతుంటే మనం అనుకుంటాం బాగా పరిగెట్టాలి, బాగా పరిగెట్టాలి, ప్రైజ్ తెచ్చుకోవాలనుకుంటాం కదా. ఒకవేళ మధ్యదారిలో ఆగిపోయి ఇంకా నేను వెళ్ళలేనంటే ఎంత డిసప్పాయింట్ అవుతాం కదా. లేదు, పరిగెట్టాలి పరిగెట్టాలని ఎంకరేజ్ చేస్తాం. అట్లా దేవుడు కూడా బహుమానం పొందినట్టుగా పరిగెట్టండి అంటున్నాడు. అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఉంది. ఆట పోటీల్లో ఆడేవాళ్ళు ఒకరే బహుమానం పొందుతారేమో గాని అపోస్తులైన పౌలు ఏం చెప్తున్నారంటే నేను బాగా పరిగెట్టాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, నాకు మాత్రమే కాదు తన ప్రత్యక్షతను అపేక్షించి వాళ్ళందరికీ కూడా దేవుడు ఇస్తాడని. ఎంత మంచి విషయం కదా, అందరికీ దేవుడు బహుమానం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అయితే మనం ఆయన ప్రత్యక్షతను అపేక్షించే వాళ్ళంగా ఉండాలి. ప్రత్యక్షతను అపేక్షించడం అంటే ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నామా, మనం సిద్ధంగా ఉంటేనే చూస్తాం, బాగా పరిగెడుతుంటేనే చూస్తాం. మనం సరిగా లేమనుకోండి దేవుడు రావాలని మనం అనుకోం కదా. కాబట్టి మనం బాగా పరిగెట్టి దేవా నేను రెడీగా ఉన్నాను నీ దగ్గరకు వచ్చేయడానికైనా, నీ రాకడ కోసం నువ్వు వచ్చేదానికైనా అంటే దేవుడు మనకు కూడా కిరీటం అందరికీ ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. తన పిల్లలందరూ కూడా బహుమానాలు పొందుకోవాలని ప్రభుకి ఇష్టపడుతున్నాడు. మనం మన పిల్లల గురించి అంత ఆలోచన కలిగి ఉంటే, మనం చెడ్డవాళ్ళం, మన పిల్లలు మంచి ఈవులు ఇవ్వాలని మనకు తెలుసుంటే పరలోకపు తండ్రి మరి నిశ్చయంగా మంచి ఈవులు ఇచ్చును అని ఉంది కదా. కాబట్టి దేవుడు మనందరికీ ఒకరోజు బహుమానం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనందరం చక్కగా పరిగెట్టి ఆ బహుమానం పొందుకోవాలని ప్రభు కోరిక. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎట్లా స్టార్ట్ చేసామన్నది కాదు ముఖ్యం, హౌ వీఆర్ గోయింగ్ టు ఫినిష్ వెల్ ఫర్ ద లార్డ్ అని ఉంది. అంటే ఏంటి, నువ్వు ఒకవేళ నీ బిగినింగ్ బాగలేకపోయి ఉండవచ్చు, ఇప్పటి వరకు నువ్వు పరిగెట్టిన పరుగు పందెం సరిగా లేకపోయి ఉండవచ్చు, లేకపోతే బాగా పరిగెట్టి ఆగిపోయి కూడా ఉండవచ్చు. కానీ ఇప్పటి నుంచైనా దేవుడు మనతో హెచ్చరిస్తున్నాడు కాబట్టి మనం ఇక్కడ ఆగిపోక ప్రభు సన్నిధిలో ఏవేవి దేవుడు లోపాలు చూపిస్తున్నాడో అవి సరి చేసుకొని, ప్రభా ఇప్పటి నుంచి నీ కొరకు నేను బాగా పరిగెట్టాలి, నేను కూడా ఆ యొక్క రేస్ విన్ అవ్వాలి, నీ నుంచి బహుమానం పొందుకోవాలి. నాకు ప్రకటనలో అది బాగా అనిపిస్తుందండి. వాళ్ళంట పెద్దలు వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళ కిరీటాలు తీసి ప్రభు పాదాల దగ్గర పెట్టారంట. మనకు ఒకవేళ అక్కడికి వెళ్ళా కిరీటమే లేదనుకోండి, ఏం పెడతామండి ప్రభు పాదాల దగ్గర. కాబట్టి మనం బాగా పరిగెడితే దేవుడు మనకి ఇస్తే ఆ కిరీటం ఆనర్ తీసుకెళ్లి నువ్వే యోగ్యుడు అని ప్రభు పాదాల దగ్గర పెడతాం కదా. కాబట్టి యూ మే నాట్ హ్యావ్ హ్యాడ్ గుడ్ బిగినింగ్, ఇప్పటి వరకు బాగా లేకపోయి ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు నువ్వు కంటిన్యూ చేయలేకపోతుండొచ్చు, పర్వాలేదు, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, నిన్ను ప్రేమపూర్వకంగా దేవుడు ఈ రోజు ఈ వాక్యం వినిపించాడని నేను నమ్ముతున్నాను. ఇప్పటి నుంచైనా బాగా పరిగెట్టి యూ హ్యావ్ టు ఫినిష్ వెల్ ఫర్ ద లార్డ్ అని చక్కని తీర్మానం చేసుకుందాం. ఎక్కువైపోయినందుకు నన్ను క్షమించండి, కానీ ప్రభు నాకు ఎందుకో ఇది ఈరోజు షేర్ చేసుకోవాలని ఈ తలంపిచ్చాడు. కాబట్టి మనందరం కూడా మనల్ని మనం పరీక్షించుకొని ఒకసారి ఎక్కడ ఆగిపోయాము, ఎక్కడ తప్పిపోయాము సరి చేసుకొని మనం బాగా పరిగెట్టి ఒకరోజు బహుమానం పొందుకొని దేవుని మహింపరచాలి, దేవుని హృదయానికి సంతోషం కలిగించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రభు యొక్క తలంపుల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్